మా అన్న ఎమ్మెల్యే నరసింహన్న గారికి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వచ్చి మా ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి ప్రారంభించవలసిందిగా కోరుకుంటాను. సోదర సమానుడు, నాకు అత్యంత ఆప్తుడిగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సోదరుడు గాలి సతీష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు, వారి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతాం. ఈరోజు జన్మదినం అనేది ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. కానీ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజాసేవకు, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేయాలని ఒక చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు సతీష్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే సంతోషాన్ని కూడా ఆలోచన ఉన్నటువంటి సోదరుడు సతీష్. ఎందుకంటే గతంలో కూడా మనందరం కూడా చూసాం. ఇప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా తన వంతు సహకారాలు అందిస్తూ నాకు చేదోడు వాదోడుగా మనందరం కూడా దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతినిత్యం కూడా ఈయన చూసేటువంటి ఈరోజు సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఐటీడీపీ ఉందో, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉంటున్నటువంటి సతీష్ బాబు గారు అనేక సందర్భాల్లో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ జరిగేటువంటి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీకి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కానీ, అలాగే నాయకులు కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తన భుజస్కంధాలకు తీసుకొని అనేక రకాలుగా పార్టీకి అండగా నిలబడినటువంటి సతీష్ మనందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. తప్పకుండా సతీష్ లాంటి ఆలోచన కలిగినటువంటి, ఎందుకంటే తను జాబ్ చేసుకునేటువంటి వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఆ రోజు తిరిగి గుంటూరుకు రావడం, ఉదయం నుంచి వచ్చినప్పుడు తల్లిదండ్రులతోనో లేకపోతే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా పార్టీ కార్యక్రమాల కోసం ఉదయం నుంచి సాయం దాకా తనున్నటువంటి ఆ 24 గంటల్లో కనీసం 13 గంటలు మాతో పాటు కలిసి అనేక కార్యక్రమాలు పాల్పంచుకుంటూ నిత్యం కూడా ఒక సైనికుడి లాగా పనిచేస్తున్నటువంటి సతీష్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే అతన్ని ప్రోత్సహిస్తూ తన అనుభవంతో పాటు తన వారసత్వం కోసం ఈరోజు పిల్లల్ని రాజకీయాలు వద్దు, ఎందుకు ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకు వ్యాపారం ఉంది, హ్యాపీగా ఉండు అనేటువంటి ఆలోచన కాకుండా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లాగా, కుటుంబంలాగా అతన్ని కూడా ప్రోత్సహిస్తూ నిత్యం ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సాంబశివరావు గారికి కూడా ఈ సందర్భంగా సీనియర్ అయినటువంటి సాంబశివరావు గారికి, అలాగే వాళ్ళ కుటుంబ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనందరూ కూడా చాలా అవసరమైనటువంటి విభాగం ఐటీడీపీ. ఎందుకంటే మీ అందరూ కూడా చూస్తా ఉన్నాం, ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీ పార్టీ ఈరోజు ఏ చిన్న అవకాశం దొరికినా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కదోవ పట్టించేటువంటి విధంగా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చేటువంటి విధంగా ఈరోజు ఫేక్ పోస్టులు చేస్తూ ఏ విధంగా అందరిని ఇబ్బంది పెడతా ఉన్నారో మేము అందరం కూడా చూస్తా ఉన్నాం. అయినా కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ శక్తి కార్యక్రమం, ఏదైతే ఉచిత బస్సు కార్యక్రమం, గతంలో ఏ నాయకుడు ఆలోచించినటువంటి విధంగా మహిళలకు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఒక వాతావరణాన్ని కలిగించాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని కూడా ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ఆలోచనలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి విషయాలతో పక్కదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని తిప్పికొట్టాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సతీష్ లాగా ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసినట్టు సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి కార్యకర్తలకు, నాయకులు తప్పకుండా పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు మా జిల్లాలో ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, వీళ్ళిద్దరిని చూస్తే ముందు వెనక పెడితే ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నాడు. ఇద్దరు కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నిండు నూరేళ్లు ఐశ్వర్యాలతో కుటుంబంతో సంతోషంగా ఉంటూ పార్టీకి మరిన్ని సేవలు చేయాలని ఈ డివిజన్ లో ఉన్నటువంటి నాయకులు కూడా సతీష్ బాగా సహకరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా సతీష్ దగ్గర తీసుకొని మంచి నాయకుడిగా డివిజన్ లో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా మంచి స్వభావంతో, ఆలోచనతో
క్రమశిక్షణతో కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు.